హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. యాత్ర సాగే రూట్లో 12,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. కొద్ది నిమిషాల క్రితమే గౌలిగూడలోని రామ్ మందిర్ హనుమాన్ శోభాయాత్ర కనుల విందుగా ప్రారంభమైంది. ప్రస్తుతానికి మనం గౌలిగూడ వద్ద ఉన్నాము. కట్టుదిట్టమైన భద్రత నడుమ హనుమాన్ శోభాయాత్ర కనుల విందుగా సాగుతోంది. గౌలిగూడలోని రామ్ మందిర్ దేవాలయంలో ఉదయం కొద్ది నిమిషాల క్రితమే యజ్ఞం నిర్వహించారు. యజ్ఞం నిర్వహించిన తర్వాత ప్రత్యేక రథంలో హనుమాన్ శోభాయాత్ర ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 12,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గౌలిగూడ నుండి థాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు కూడా 13 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుంది. అయితే 12,000 మంది పోలీసులతో అడుగడుగున కూడా భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 450 సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచారు. అలాగే 13 కిలోమీటర్ల మేర ఎక్కడైతే ర్యాలీ స్టార్ట్ ఎక్కడైతే ముందుకు సాగుతోందో అడుగడుగున కూడా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే 45 ట్రాఫిక్ జంక్షన్ల వద్ద కూడా వాహనదారులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని పోలీసులు కూడా సూచించారు. అయితే దాదాపు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమాన్ శోభాయాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే ఈటల రాజేందర్, రాజాసింగ్ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే గౌలిగూడ నుంచి హనుమాన్ దేవాలయం నుంచి కూడా ర్యాలీ స్టార్ట్ అయింది. పుత్లిపౌలి, కోటి, ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, గౌలిగూడ అలాగే కబడ్డీగూడ ఈ ప్రాంతం నుంచి ఎక్కడైతే హనుమాన్ శోభాయాత్ర సాగనుందో ఆ ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. షీ టీమ్స్, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీమ్, సిటీ టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్ రిజర్వ్ పోలీస్, తెలంగాణ పోలీస్ బెటాలియన్, క్రైమ్ అండ్ మఫ్టీ పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ఎక్కడైతే సాగుతోందో 450 సీసీ కెమెరాలన్నింటినీ కూడా మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అనునిత్యం భద్రతను పర్యవేక్షిస్తా ఉన్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుండి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర కనువిలుగా సాగుతోంది. వేలాదిగా కూడా భక్తులు శోభాయాత్రలో పాల్గొని ముందుకు సాగుతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈసారి మాత్రం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఎక్కడ అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, అలాగే రాజకీయంగా కూడా ఎలాంటి స్పీచ్లు అవాంతరాలకు సంబంధించి కూడా కలతకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెట్టారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ప్రస్తుతం అయితే గౌలిగూడ నుంచి రామ్ మందిర్ దేవాలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర కనుల విందుగా సాగుతోంది. ఆధ్యాత్మిక వాతావరణంలో కూడా హనుమాన్ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇక్కడ నుండి ఎక్కడైతే తాడ్బండ్ వరకు చేరుకొని ఉందో ఈ రోజు రాత్రి 8 గంటలు లేదంటే 9 గంటల వరకు ఈ శోభాయాత్ర అక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుండి సికింద్రాబాద్ తాడ్బండ్ వరకు ఎక్కడైతే హనుమాన్ శోభాయాత్ర సాగుతూ ఉందో దారి పొడవునా వాలంటీర్స్ ఏర్పాటు చేశారు. అలాగే తీర్థ ప్రసారాలు, మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇటు ట్రాఫిక్ అలాగే లా అండ్ ఆర్డర్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, మెడికల్, విద్యుత్ శాఖ దాదాపు 7 శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయంతో హనుమాన్ శోభాయాత్రను కన్నుల విందుగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ముందుకు సాగుతా ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక ప్రత్యేక రథంలో హనుమాన్ సంబంధించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి శోభాయాత్ర స్టార్ట్ అయింది. అయితే యజ్ఞం పూర్తయిన అనంతరం ప్రత్యేక రథంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి శోభాయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. అయితే గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు దాదాపు 44 జంక్షన్స్ ఉన్నాయి, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి, అలాగే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అలాగే అతి సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల గుండా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేశారు. దారి పొడవునా అడుగడుగునా కూడా పోలీస్ పహార నడుమ హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా కన్నుల విందుగా ప్రశాంత వాతావరణంలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించేందుకు పోలీసులు నడుం బిగించారు. ఇక వేల సంఖ్యలో కూడా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని భక్తులు పెద్ద సంఖ్యలో కూడా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటూ ముందుకు సాగుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ కిరణ్.